పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాస్తాని ప్రెషర్ కుక్కర్‌లో నేనెలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, కార్న్ వేసుకుంటున్నాను. వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. స్పైసీగా తినే వాళ్ళైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 1 కప్పు పాస్తా వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ హోల్ వీట్ ఫ్లోర్‌తో చేసిన ఆర్గానిక్ పాస్తా తీసుకున్నాను. 1 కప్పు పాస్తాకి 2 కప్పుల వాటర్ చొప్పున వేసుకోవాలి 1:2 రేషియోలో. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి. మీ కుక్కర్ విజిల్‌ని బట్టి 1 to 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఏమైనా వాటర్ అడుగున మిగిలిపోయి ఉంటే ఒక 2 నిమిషాల పాటు పెట్టుకున్నామంటే పాస్తా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.